అందరికీ నమస్కారం. జై ఆదివాసీ. ఆదివాసీ చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా మొదటగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది పూర్తిగా ఆదివాసీ ఛానల్. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఎమ్మెల్యే శ్రీమతి ధనలక్ష్మి గారు మీటింగ్లో ఆదివాసీ సమస్యలను తెలియజేయడానికి వెళ్ళిన ఆదివాసీ జేఏసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు. ఆదివాసీ సమస్యలు స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పలేని పరిస్థితి ఒక ఆదివాసులే దక్కుతుందని వంతు బాలకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడాలని చూడలేదు, ఒక మహిళ ఒక సర్పంచ్ అని చూడకుండా తోసుకుంటూ పోయారు. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఏమైనా తోసారా? అది నేను అడిగేది దారుణం అండి. మేము మీ మాట మీద గౌరవిస్తున్నాం. మీరు మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళారు, అది వాస్తవం. అర్థమైందా? మేము తోసుకుంటూ వెళ్ళలేదు. ఇంత ఆదివాసులు అంటే చాలా అలుసుగా ఉంది. ఆదివాసుల పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించింది ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే ఇంకా కూడా మా హక్కులు కాంగ్రెస్ కుట్రలో వీళ్ళు అంత భాగస్తులు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కనీసం వచ్చిన వెంటనే స్పందిస్తే అది గౌరవం ఉండేది. మేము చెప్పుకునే వాళ్ళం. మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ మీరు అన్నట్టు మేము తయారు చేసుకుని ఉన్నాం. ఒక కాపీ కానీ ఒక 20 కాపీలు తయారు చేసి ఉంచాం అక్కడ ఉన్న వచ్చిన అధికారులకు కూడా ఇవ్వడానికి. ద్రోహి అయితే మనకి ఎలా కలుస్తుంది? అయిపోయింది, సమయం అయిపోయింది. మా గౌరవం లేదు. ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా ఎవరికి కూడా గౌరవంగా వ్యవహరించలేదు. వాళ్ళు వచ్చి మేము నిన్న చేసిన దాని గురించి మా దగ్గరికి వచ్చి మరి ఫస్ట్ కొంత వచ్చి మాతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి మా దగ్గరికి వచ్చి ఉంటుంది సార్. మేము ఒక లెక్కగా ఉండి ఒక విధంగా సరే వాడికి మేము సపోర్ట్ చేసి తర్వాత సంగతి చూసుకుంటాం సార్. ఏదైనా సరే అంటే మా హక్కుల కోసం పోరాటం కోసం దీని తర్వాత మా బాధ మేము పడతాం సార్. అంతే. అదే మీరు అన్నట్లుగా మేము రిప్రజెంటేషన్ తయారు చేసుకుని నేను ఇప్పుడు కూడా అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను. మీరు పబ్లిక్ లోకి వెళ్ళిపోయి మేము ఏదో చేసేస్తామంటే మేమేం చెయ్యాలి నాయకుడుగా మీరు చెప్పచ్చు. బట్ యాజ్ ఆ కురోడు ఇప్పుడు అన్నట్టు ద్రోహి అది అంటే ఆ పబ్లిక్ లో ఎలా ఉంటుంది అంటే అట్లాంటి